బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబాబాద్ జిల్లాలో వివాహేతర సంబంధం కేసు సంచలనం రేపుతోంది. భర్తను యాక్సిడెంట్ రూపంలో హత్య చేయించేందుకు కుట్ర పన్నినట్టుగా అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఒక మహిళా వ్యవహారం ఇప్పుడైతే మరి తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ చాటింగ్లలో అయితే యాక్సిడెంట్ చేసి నా భర్తను చంపు లేదంటే నేను చస్తా అంటూ ప్రియుడికి పంపినట్లుగా అయితే చెప్తున్నటువంటి సందేశాలు బయటపడుతుండడంతో బాధిత భర్త పోలీసులను ఆశ్రయించాడు. అయితే మరి తనకు ప్రాణహాని ఉందని చెప్పేసి పలుమార్లు అయితే ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పోలీసులు వెంటనే స్పందించలేదని కూడా ఆయన ఆరోపిస్తూ ఉన్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లు మండలం చిలుకకోడు చెందినటువంటి గాదే రాజేశ్వరరావుకు 2016లో సూర్యాపేట జిల్లా మోతే మండలం రాఘవాపురానికి చెందినటువంటి భవానీతో వివాహం జరిగినట్టు తెలుస్తుంది. మరి వీరికి 2 కుమార్తెలు ఉన్నారు. రాజేశ్వరరావు ఖమ్మంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తూ ఉండగా అతని భార్య భవానీ కొరియర్ బాయ్ అయినటువంటి సైదులతో అయితే వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లుగా అయితే ఆరోపణలు ఉన్నాయి. గత నెల 27న మధ్యాహ్న భోజనం కోసం అయితే ఇంటికి వెళ్ళినటువంటి రాజేశ్వరరావు తన భార్య మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండడాన్ని చూసి ఆయన అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయం పైన మరుసటి రోజు గ్రామ పెద్దల సమక్షంలో కూడా పంచాయతీని ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం మరి తన అన్నను తీసుకురావడానికి వెళ్తున్నటువంటి సమయంలో కూడా సైదులు తనను వెంబడించాడని చెప్పేసి రాజేశ్వరరావు ఆరోపిస్తూ ఉన్నాడు. మరి అక్కడ నుంచి తప్పించుకొని ఇంటికి చేరుకున్నటువంటి ఆయన భార్య మొబైల్ ఫోన్ను పరిశీలించగా వాట్సాప్ ఇంకా ఇన్స్టాగ్రామ్ చాటింగ్లలో భర్తను హత్య చేయాలనేటువంటి కుట్రకు సంబంధించినటువంటి సందేశాలు కనిపించాయని చెబుతా ఉన్నారు. ఇంట్లో కాదు బయట ఎవరితో అయినా యాక్సిడెంట్ చేయించి నా భర్తను చంపు లేదంటే నేను చస్తా అంటూ ప్రియుడికి మెసేజ్లు పంపినట్లుగా ఉన్నటువంటి చాటింగ్ స్క్రీన్ షాట్లను ఆధారంగా తీసుకొని మరి ఈ నెల 1న అయితే డోర్నకల్ పోలీస్ స్టేషన్లో రాజేశ్వరరావు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు 0 FIR నమోదు చేసి కేసు ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. అయినప్పటికీ కూడా తన ఫిర్యాదు పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదని తనకు ప్రాణహాని ఉందని చెప్పేసి బాధితుడైతే ఆరోపిస్తూ మరోసారి ఖమ్మం రూరల్ పోలీసులను ఆశ్రయించడం జరిగింది. ఈ ఫిర్యాదు పైన స్పందించిన రూరల్ సిఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని చెప్పేసి వెల్లడించినట్లుగా అయితే సమాచారం తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం జిల్లాలో తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మారిపోయింది. అసలు వాస్తవాలు మరి పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంటుంది. నా పేరు రాజేశ్వరరావు, గ్రామం చిలుకోడు, మండలం డోర్నకల్, జిల్లా మహబూబాబాద్. ఇట్లా నేను ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. నా భార్య ఇట్లా నన్ను ఈ చాటింగ్ ద్వారా ఇట్లా నన్ను చంపడానికి ప్రయత్నించింది. నా భార్య భవాని మా పురిమెట్ల సైదులని చంపడానికి నన్ను ప్రయత్నించింది. అదే నేను తెలుసుకొని నన్ను నా పిల్లల్ని కాపాడాల్సిందిగా స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చాను. FIR కూడా నమోదైంది, ఖమ్మం ట్రాన్స్ఫర్ అయింది. ఇదే నన్ను న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. రైట్, మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బబిత అందజేస్తారు. మరి బబిత, భర్తను యాక్సిడెంట్ రూపంలో హత్య చేయాలని చెప్పేసి భార్య చేసినటువంటి ఆ మెసేజ్లు ఏ విధంగా బయటపడ్డాయి, దానికి సంబంధించి అందులో ఆ ట్విస్ట్కి సంబంధించి అసలు కారణాలు ఏంటి, అందులో ఎవరు అంటే ఇంతవరకు మరి భర్త వాటికి సంబంధించి మరి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దానిపైన పోలీసులు ఇలా స్పందిస్తూ ఉన్నారు బబిత.
ఎస్ రాధాకృష్ణ, మహబూబాబాద్ జిల్లాలో ఒక వివాహేతర సంబంధం అయితే సంచలనం రేపిందనే చెప్పుకోవచ్చు. అంటే భర్తను యాక్సిడెంట్ చేసి హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటోంది ఒక మహిళ. అయితే ఈ వ్యవహారం అయితే ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారిందనే చెప్పుకోవచ్చు. అది కూడా వాళ్ళ భర్త వాట్సాప్ ఇంకా ఇన్స్టాగ్రామ్ చాటింగ్లలో యాక్సిడెంట్ చేసి తన భర్తని చంపుతావా లేదంటే నేను చస్తానంటూ ప్రియుడికి పంపిన మెసేజెస్ ఏవైతే ఉన్నాయో అవి బయటపడడంతో బాధిత భర్త ఎవరైతే ఉన్నారో పోలీసులను అయితే ఆశ్రయించాడో. అయితే తనకు ప్రాణహాని ఉందని చాలాసార్లు ఆయన ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పోలీసులు వెంటనే స్పందించలేదని కూడా ఆయన ఆరోపిస్తున్నారు. అయితే మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలికోడుకు చెందిన గాదె రాజేశ్వరరావు అయితే 2016లో సూర్యాపేట జిల్లా మోతె మండలం రాఘవాపురానికి చెందిన భవానీతో అయితే వివాహం జరిగింది. అయితే వీరిద్దరికి ఇప్పుడు 2 అమ్మాయిలు కూడా ఉన్నారు. అయితే రాజేశ్వరరావు అయితే ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఒక ప్రైవేట్ ఎంప్లాయీగా పనిచేస్తున్నాడు. ఇక అతని భార్య భవానీ అయితే కొరియర్ బాయ్తో గత కొంతకాలంగా ఇల్లీగల్ రిలేషన్ నడుపుతున్నట్టు ఆరోపణలు అయితే వస్తున్నాయి. అయితే ఇదే విషయానికి సంబంధించి కూడా ఆయన గ్రామ పంచాయతీలో కూడా పెద్దలతో కూర్చోబెట్టి మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ సమావేశం జరిగిన తర్వాత కూడా ఆయన వాళ్ళ అన్నం తీసుకురావడానికి వెళ్తున్న టైంలో సైదులు తనను వెంబడించాడని అలాగే రాజేశ్వరరావు అయితే ఆరోపించారు. ఇక అక్కడి నుంచి తప్పించుకొని ఇంటికి చేరుకున్న అలా భార్య ఫోన్లో చూస్తే ఆ టైంలో ఈ ఇన్స్టాగ్రామ్ ఫొటోస్ ఇంకా చాటింగ్స్ స్క్రీన్ షాట్స్ అయితే ఆయనకి కనిపించాయని అయితే ఆయన చెప్తున్నాడు. అయితే ఆమె మెసేజెస్ కూడా ఇంట్లో కాదు బయట ఎవరితో అయినా యాక్సిడెంట్ చేయించి వాళ్ళ భర్తని చంపాలంటూ లేదంటే ఆమె చచ్చిపోతానంటూ కూడా వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి అయితే మెసేజెస్ పంపించినట్టుగా అయితే స్క్రీన్ షాట్స్ తీసుకొని ఈ నెల 1న ఆయన డోర్నకల్ పోలీస్ స్టేషన్లో అయితే ఫిర్యాదు చేశారు బాధితుడు. అయితే పోలీసులు అయితే 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసుని ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్కి అయితే బదిలీ చేశారు రాధాకృష్ణ. ఇక అయినప్పటికీ కూడా తన ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని కూడా తనకు ప్రాణహాని ఉందని కూడా బాధితుడు ఆరోపిస్తూ మరోసారి ఖమ్మం రూరల్ పోలీసులను అయితే ఆశ్రయించినట్టుగా తెలుస్తోంది రాధాకృష్ణ. అంటే మరి ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో బాధితుడు పోలీసులు అయితే ఈ యొక్క కేసును మరి పట్టించుకోవడం లేదని చెప్పేసి ఆయన ఆరోపిస్తా ఉన్నాడు. దీనిపైన పోలీసులు ఏమైనా స్పందించారా? అయితే ఇప్పటికే ఫిర్యాదుపై స్పందించారు రూరల్ ఎస్ఐ. అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని కూడా వెల్లడించినట్లుగా సమాచారం అయితే అందుతోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం అయితే జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఇంకా అసలు నిజాలు వాస్తవాలు అయితే రావాల్సి ఉందన్నట్టయితే తెలుస్తోంది రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ భక్త. రైట్, ఓవరాల్గా అంటే మహబూబాబాద్ జిల్లాలో వివాహేతర సంబంధం కేసు అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతుంది. ఎందుకంటే ఒక అమాయకపు భర్తను యాక్సిడెంట్ రూపంలో హత్య చేయాలని చెప్పేసి ఒక భార్య అయితే కుట్ర చేసినటువంటి ఆ ఉదంతం ఏదైతే ఉందో అది ఇక నిజంగానే సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగానే మారిపోయింది. అసలు ఆ హత్య ఎందుకు చేయాలనుకుంది, ఇక దానికి సంబంధించినటువంటి కారణాలపైన కూడా ప్రస్తుతం పోలీసులు ఎవరైతే బాధితుడు ఉన్నాడో ఆ భార్య ఎవరైతే తన బాయ్ ఫ్రెండ్తో చేసినటువంటి ఆ మెసేజ్లను కానీ ఆ ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సాప్లో ఉన్నటువంటి మెసేజ్లు మొత్తం స్క్రీన్ షాట్లు తీసుకొని పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసినట్టు తెలుస్తుంది. మరి పోలీసులు ప్రస్తుతం ఆ స్క్రీన్ షాట్ల ఆధారంగా మరి ప్రియుడికి ఆమెకు మధ్య ఎంతకాలం నుంచి వ్యవహారం కొనసాగుతూ ఉంది, ఇక మరి భర్తను హతమార్చిన తర్వాత వాళ్ళు అంటే అక్కడి నుంచి మరి ప్రియుడితో వెళ్ళిపోవాలనుకుందా ఏంటి అనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తును కొనసాగించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి.